ओम भद्रं कर्णे कृष्णयाम देवा गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि अवधातारम् अवानोचारमवशिष्यम् अवपश्चात्ताः दक्षिणात्ताः अवचोर्ध्वात्ताः अवाधरात्ताः सर्वतो मां पाचिदानन्दातु ते योसि त्वं प्रत्यक्षं ब्रह्मासि ज्ञानमयो विज्ञानमयोसि सर्व वां योगिनोद्धायन्त नित्यं त्वं ब्रह्मात्मं विष्णुस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वं अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्सुरो गणाधीं पूर्वमुच्चार्यवन्ताधीं तदनन्तरं भद्रं तातो श्री महागणाधिपते नमः नारिकेण फलोदरस्नानं समर्पयामि आभूषणावयोगोद्धारवते नमः ओम राजन्दाय नमः ओम गान्धाय नमः ओम अक्रोधाय नमः ओम बोधाय नमः ओम हिरण्याय नमः ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजस्यां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो आवाहयामि आवाहयातवेदो लक्ष्मीं भगवान् यस्यां हिरण्यं विजयं गावस्वाहानं नवरत्न खचित सिंहासनं समर्पयामि अश्वपूर्वान्ततमज्ञां हस्तिनाथ प्रबोधनीं श्रियं देवे मपफये श्रेर्मा देवेषुता समर्पयामि शुद्धानं सर्वोदरामि तानान्तरं शुद्धाचमने समर्पयामि उपैकमान् देव सककीर्तिश्च विलासः राजभोगोस्त्राष्टे स्वीर्तिर्दुदास्मे अस्त्रैकं समर्पयामि शुद्धिपासावलान्येष्टाभिषेणास्याम्यो अभोगसमर्पयामि सर्वानन्दतमेकान् पञ्चकं समर्पयामि तद्वारान्तराज्ञानि तुष्टाङ्गैर्यं ईश्वरेकं सर्वभूतानां मनसक्काममाको निर्वाचसत्यमसीमहे आवरणं समर्पयामि कर्तमेव प्रजापतिर्मे समोगर्धमा श्रियं वासनेमेवे मातरं पद्मसपते नमः ओम देवसदेवसपते नमः ओम महादेवसपताये नमः ओम कामितपत्र पूजां समर्पयामि तथा सिद्धहरिद्रचूर्णं समर्पयामि आपसृजन्तु श्रीद्वारे क्लेशमेकुरे विजयरे मातरं श्रियवासयमे कुरे सोममाग्रापयामि आर्द्रां मुष्करणि मुष्किरात्मो नारिकेलसकलसकालेमलानि गोपयामि अमोस स्वामदेवस्मरसेवो प्राणाय स्वाहा ओमकाराय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम सतश्रेयस्तो समग्राय भवन्तश्रेयस्तो युतमकराय भवन्त कर्पूर नीराजनस्यामि नीराजनं पुष्पार्घ्यं समर्पयामि नमस्करोमि हर नमः पार्वती हर महादेव हर पार्वती उत्तराङ्गणे वहन्ते कमलाधस्ता पालाकोटि परिवारने तापदे नमः ईश्वरी देवी परिपूर्णोस्ते भगवान सर्वात्मधर्मश्री त्रिशक्ति स्वरूपिणी लक्ष्मी श्री सरस्वती देवता सुप्रीता स्मृतनारायणानि शिरसात् प्रधाने తెలుగు సంవత్సరాది విశ్వావసునామ సంవత్సరం. ఇది ప్రభవాది 60 సంవత్సరాల్లోనూ 38వ సంవత్సరం. దీనికి విశ్వావసునామ సంవత్సరం అనే పేరు చాంద్రమాన ప్రకారంగా. అంటే చంద్రుడి యొక్క గమనాన్ని పుచ్చుకుని అలాగే సౌరమానం ఉంది, గురుడిని అంటే బృహస్పతి దాన్ని బట్టి ఉంది. ఇది మంది చాంద్రమాన ప్రకారంగా విశ్వావసునామ సంవత్సరం ఈ రోజుతో ప్రారంభమవుతోంది. ఈ సంవత్సరం ఈరోజు ఆదివారం. ఆదివారానికి అధిపతి రవి అంటే సూర్యుడు. ఈ సంవత్సరానికి అధిపతి కూడా సూర్యగ్రహమే, సూర్యుడే. అంచేత రాజు రవి అయ్యాడు,
మంత్రి ఏమో చంద్రుడయ్యాడు. సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి వీరు కూడా రవే. ధాన్యాధిపతి కుజుడు, సస్యాధిపతి గురుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. అప్పటి చేత ఈ నవనాయకులలో 3 ఆధిపత్యములు శుభులకు, 6 ఆధిపత్యములకు పాపగ్రహాలకి వచ్చాయి. ప్రభుత్వాన్ని నడిపేటటువంటి వారు నాయకులు దురాక్రమణలు, దౌర్జన్యములు, కుంభకోణములు, హింసలు, కోర్టు వ్యవహారాలను బయటకు తీసి వారిని శిక్షించడానికి తగిన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వాన్ని పరిపాలించేటటువంటి వారు చేసేటటువంటి పనులు అంటే దుర్మార్గాన్ని కొంతవరకు వీరు అనగదొక్కుతారు. ప్రజలు సుఖశాంతులను పొందుటకు, ప్రజా సంక్షేమానికి కృషి ఎక్కువగా జరుగుతుంది. తిండి పట్ట నివాసములకు ఇబ్బంది లేని విధముగా ప్రయత్నములు చేస్తారు నాయకులు. సినీ కళాకారులు సమస్యలను పరిష్కరించుకుంటారు. విద్యా సమస్యలు, వైద్య సదుపాయములు, ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుంది. పరిశ్రమల్ని, కొత్త పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుంది. వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. రచయితలు, సాహితీవేత్తలు, విశిష్ట సేవలు చేసిన వారికి, కళాకారులకు, క్రీడాకారులకు, మేధావులకు సన్మానాలు చేయడం కూడా జరుగుతుంది. బిరుదులు ఇచ్చడం కూడా జరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగము బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. బంగారము, వెండి, నవరత్నముల ధరలు విపరీతంగా పెరుగుతాయి. గుండె జబ్బులు, కంటి సమస్యలు, నూతన వ్యాధులు ఎక్కువగా వస్తాయి. అగ్ని ప్రమాదం ఏర్పాటు చేస్తారు. పదవులు లభిస్తాయి. సురక్షితంగా ప్రయాణం చేయటకు రోడ్ల విస్తరణ బాగా జరుగుతుంది. మరమ్మతులు చేయడం కూడా జరుగుతుంది. బ్యాంకు లోన్లు ఎక్కువ తీసుకోవడం వలన రుణభారం పెరుగుతుంది. అంటే ప్రభుత్వానికి మరిక తప్పనిసరి పరిస్థితులలో ఇంటి పన్నులు, రిజిస్ట్రేషన్లు, విద్యుత్ ఛార్జీలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ మొదలగు కొన్నింటిని రేట్లు పెంచుట జరుగుతుంది. ఆదాయ మార్గములను అన్వేషించుకుంటారు. నగరమును సుందరీకరణం చేస్తారు. రాజధాని పనులు తొందరగా పూర్తి చేయుట, ఆ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. మధ్య మధ్య అనుకోని సమస్యలు, అడ్డంకులు, శత్రుత్వములు ఏర్పడిన అభివృద్ధి చేయడం జరుగుతుంది. ప్రముఖ వ్యక్తుల మరణములు సంభవిస్తాయి. దేవాలయములు అభివృద్ధి చెందుతాయి. పవిత్రత కాపాడుకుంటారు. ప్రజలలో భక్తి భావన పెంపొందును. ప్రజా కార్యక్రమములు, హోమములు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. రక్షణ శాఖ పటిష్టంగా పనిచేస్తుంది. కోర్టులలో ఇదివరలో కన్నా చురుకుగా కేసులు పరిష్కరించుట, నేరస్తులకు శిక్షలు వేయటం జరుగుతుంది. పశుపాలకుడు ఎముడవడం వల్ల పశువులను మేపువాడు, బంధించువాడు, విడిపించువాడు, సంరక్షించువాడు కూడా ఎముడే. నూతన రోగములు కలిగి పశు నష్టం, పశుగ్రాసములకు కొరత ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. పాల పదార్థముల ధరలు పెరుగు, పాడి పంటలు తగ్గుతాయి. రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము 22 జూన్ నెలలో జ్యేష్ఠ బహుళ ద్వాదశి ఆదివారం మధ్యాహ్నం ప్రవేశించడం వల్ల సస్యానుకూల వర్షములు కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. విశ్వాసనామ సంవత్సరం అంటే గుణములకు కీడు, చోర రోగ బాధలు కలుగును. ప్రభుత్వము ఆర్థిక సంక్షోభంలో పడడం, అన్ని రకముల పంటలు పండించుట, యజ్ఞయాగాలు చేయుట జరుగుతుంది. జ్యేష్ఠమాసం, ఆషాఢమాసములలో వర్షములు కురుస్తాయి. ఈ సంవత్సరము రవి రాజు ఒకటి చేత 2 కొంతముల వర్షం కురుస్తుంది. అందులో 9 భాగముల పర్వతముల సముద్రముల యందు, 9 భాగముల పర్వతముల మీద, 2 భాగముల భూమి మీద వర్షిస్తుంది. ఈ సంవత్సరము శని మీనరాశిలో ప్రవేశించాడు. తరువాత కొంచెము యవ్వన బ్రాహ్మణుని హస్తం నుండి ఉండటం వలన వర్షాధార భూములు అంతగా పండవు. సరుకుల ధరలు ఎక్కువగా ఉండును. దుర్భిక్షం, భయాందోళనలు కలగడానికి అవకాశం ఉంది. విశ్వాసనామ సంవత్సరం అవడ చేత ఒక మాసముగా పంటలు పండుతాయి. చోర బాధలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ప్రజలకు, పాలకులకు భిన్నాభిప్రాయాలు ఏర్పడి విశ్వాసం తగ్గుతుంది ఒకరి మీద ఒకరికి. బాలహస్పత్యమానము చేత కాలయుక్తనామ సంవత్సరం
ఆ పేరు వస్తుంది దానికి. అవడం వలన పంటలు బాగా పండును. ఎలుకలు, క్రిమికీటకాది జంతువులు పంటల్ని నాశనం చేయడం జరుగుతుంది. వర్షంలో ఎక్కువగా పడతాయి. పంటలు సస్యశ్యామలుగా ఉంటాయి. ధాన్యాల ధరలు, సరుకులు అందుబాటులో ఉంటాయి. తరువాత గురుదయాబ్దమానం చేత మార్గశిరాబ్దం అవ్వడం వలన క్రిమికీటకాదుల వలన పంటలకు నష్టము అల్పం. చంద్రగ్రహణం తారీఖు అయితే 7వ తారీఖు 9వ నెల. ఆ రోజు ఆదివారం అయింది. శతభిష నక్షత్రంలో పడుతోంది. అంచేత కుంభరాశి వారు చూడడానికి లేదు. రాత్రి 9:56 పడుతుంది. మోక్షం అయ్యేటప్పటికి 1:26 మోక్షం అవుతుంది. ఈ గ్రహణము శతభిష నక్షత్రం ముందు పట్టుడు చేత శతభిషం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు కుంభరాశి వారు చూడకూడదు. తరువాత సంపూర్ణ చంద్రగ్రహణం మళ్ళీ 3/3/2026 మంగళవారం రోజున పడుతోంది. ఇది కూడా ఉబ్బా నక్షత్రం అంటే సింహరాశి. కేతుగ్రస్తం సంపూర్ణ చంద్రగ్రహణం పడుతుంది. వర్షకాలం మధ్యాహ్నం 3:21 చంద్రగ్రహణం మొదలవుతుంది. మధ్యకాలం సాయంకాలం 5:05 మోక్షకాలం సాయంత్రం 6:49 విడుపులో కొద్ది మాత్రమే కనపడుతుంది. ఈ గ్రహణం ఉబ్బా నక్షత్రం మీద పట్టడం చేత కన్యారాశి వారు చూడకూడదు. ఈ 2 గ్రహణములకు మరునాడు ఉదయం స్నానం చేసి యథావిధిగా శాంతులు చేసుకుంటే ఆ దోష నివారణ పోతుంది. బ్రాహ్మణునికి బంగారం, వెండి, బియ్యం కూడా ఇవ్వచ్చు. తరువాత నక్షత్ర రీత్యా సంవత్సర ఫలములు. అశ్వని, పుష్యమి, స్వాతి, అభిజిత్ ఈ నక్షత్రంలో వారికి ధనాదాయం, స్థిరాస్తులు బాగుంటాయి. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రముల వారికి సమస్యలు, మనోవికారము. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట ఈ నక్షత్రముల వారికి గౌరవ మర్యాదలు, సన్మానములు కూడా దొరుకుతాయి. రోహిణి, కుబ్బ, జ్యేష్ఠ, శతభిషం ఈ నక్షత్రముల వారికి గాయములు, ప్రమాదములు జరిగే సూచనలు ఉన్నాయి. మృగశిర, ఉత్తర, మూల, పూర్వాభాద్ర ఈ నక్షత్రముల వారికి వస్త్రాభరణములు, వాహన ప్రాప్తి కూడా ఉంది. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్ర జాతకులకు అనారోగ్యం, వ్యాధులు, వైద్య సంబంధమైనటువంటివి కూడా అవసరం అవుతూ ఉంటాయి. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి వీరికి ఆయుర్దాయం బాగా పెరుగుతుంది. ఇక పుష్కరములు. సరస్వతి నదికి పుష్కరం. ఇది ఎప్పుడు అంటే 14/5 అంటే మే నెల 14వ తారీఖున వైశాఖ బహుళ ద్వితీయ రోజున ప్రారంభమవుతుంది. ఈ సరస్వతి నది ప్రయాగలో అయితే అంతర్వాహిని కింద ఉంటుంది. తర్వాత భీంపూర్ అని చెప్పి అక్కడైతే నది కూడా కనపడుతుంది. 12 దినములు సరస్వతీ నదికి పుష్కరాలు జరుగుతాయి. ఈ సరస్వతీ నది ప్రవహించే ప్రాంతములు త్రివేణి సంఘం, అలహాబాదు, ప్రయాగ, బ్రహ్మ సరోవరం అది ముఖ్యం. ఆ బ్రహ్మ సరోవరంలో బాగా కనపడుతుంది. ఆ నదుల్లో స్నానం చేసి తర్పణములు చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. ఇక మూఢం, గురుమూఢమి 10/6 అంటే రేపు జూన్ నెల 10వ తారీఖు నుంచి గురుమూఢమి ప్రారంభం. అంటే దాన్ని జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి అంటే పౌర్ణమి ఇంచుమించుగా. లగాయతు 8-7 మంగళవారం అంతవరకు కూడా గురుమూఢమి ఆఖరవుతుంది. ఆషాఢ శుద్ధ త్రయోదశితో ఆషాఢ మాసం ఎలాగా పుణ్యమాసం కాబట్టి శుద్ధంలోనే మూఢం సమాప్తమైపోతుంది. ఇక అది గురుమూఢం. శుక్రమూఢం అయితే నవంబర్ 30 ఆదివారం ప్రారంభమవుతుంది. మార్గశిర శుద్ధ దశమి ఆదివారం లగాయతు ఇది జనవరి వెళ్ళిపోతుంది. ఫిబ్రవరి 13వ తారీఖు దాకా అంటే మాఘమాసం ఇందులోకి వెళ్ళిపోతుంది. బహుళం దాకా అంటే ఇంక మాఘమాసంలో ముహూర్తాలు లేనట్లే. ఏకాదశి, తత్కాల ద్వాదశి శుక్రవారం వరకు అంటే బహుళంలో
అంటే మాఘమాసం పూర్తిగా అందులో పడిపోయింది. ఇక కర్తరి రేపు మే 4వ తారీఖు చిన్న కర్తరి మామూలుగానే వస్తుంది, దాన్నే డొల్లు కర్తరి అంటారు. తర్వాత పెద్ద కర్తరి 11/5/2025 ఆదివారం గాయకు 28/5 వరకు పెద్ద కర్తరి ఉంటుంది. అంతవరకు గృహ సంబంధమైనటువంటి కర్మలు చెయ్యకూడదు. ఇక కందాయ ఫలములు ఇందులో 3 సంఖ్యలు ఉంటాయి. 3 సంఖ్యలు కలుపుకుంటే బేసి సంఖ్య వచ్చినట్లయితే మంచిది, సరి సంఖ్య అయితే సమఫలాన్ని ఇస్తుంది. 3, 0, 4, 7 వచ్చింది. భరణి వారికి 6, 1, 1, 8 వచ్చింది. కృత్తిక వారికి 1, 2, 3 వచ్చిందంటే 6 వచ్చింది. రోహిణి వారికి 4, 0, 0, 4 సరి సంఖ్య వచ్చింది. వృషభ వారికి 7, 1, 2, 10, 1, 0 కలిపితే 1 వచ్చింది మంచిది. ఆరుద్ర వారికి 2, 2, 4, 8 సరి సంఖ్య వచ్చింది. పునర్వసు వారికి 5, 0, 1 అంటే 6 వచ్చింది సరి సంఖ్య. పుష్యమి వారికి 0, 1, 3, 4 వచ్చింది సరి సంఖ్య. ఆశ్లేష వారికి 3, 2, 0, 5 వచ్చింది సరి సంఖ్య. మఖవారికి 6, 0, 2, 8 వచ్చింది సరి సంఖ్య. గొప్పవారికి 1, 1, 4, 6 వచ్చింది సరి సంఖ్య. ఉత్తర వారికి 4, 2, 1, 7 బేసి సంఖ్య వచ్చింది. హస్తవారికి 7, 0, 3, 10 అంటే 1 + 0 1 వచ్చింది మంచిదే. చిత్తవారికి 2, 1, 0, 3 బేసి సంఖ్య వచ్చింది. స్వాతి వారికి 5, 2, 2, 9 బేసి సంఖ్య. విశాఖ వారికి 0, 0, 4 సరి సంఖ్య. అనురాధ వారికి 3, 1, 1, 5 వచ్చింది అనురాధ వారికి బేసి సంఖ్య. జ్యేష్ఠ వారికి 6, 2, 3, 11 1 + 1 2 వచ్చింది సరి సంఖ్య. మూలవారికి 1, 0, 0, 1 వచ్చింది బేసి. పూర్వాషాఢ వారికి 4, 1, 2, 7 వచ్చింది బేసి సంఖ్య. ఉత్తరాషాఢ వారికి 7, 2, 4 అంటే 3 + 1 4 వచ్చింది. శ్రవణం వారికి 2, 0, 1 3 వచ్చింది బేసి సంఖ్య. కనిష్ట వారికి 5, 1, 3 9 బేసి సంఖ్య. శతవిషం వారికి 0, 2, 0 సరి సంఖ్య వచ్చింది. పూర్వాభాద్ర వారికి 3, 0, 2, 5 బేసి సంఖ్య వచ్చింది. ఉత్తరాభాద్ర వారికి 6, 1, 4 11 అంటే 1 + 1 2 సరి సంఖ్య. రేవతి వారికి 1, 2, 1 అంటే 4 సరి సంఖ్య. ఈ కందాయ ఫలాలు 3 చొప్పున వచ్చాయంటే 4 మాసాల వారికి ఆదాయం 11, వ్యయం 5. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 అంటే ఇది బహుశా మహేష్ అయ్యి ఉంటుంది మిథున రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11 ఉలిబాధ్యత అయి ఉంటుంది, సమానంగా ఉంది. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5 సమానంగా ఉంది. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14 ఉంది. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14 ఉంది. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. ఇక రాజపూజ్యం అవమానం చూసినట్లయితే మేషరాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 7. వృషభరాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 2. ధనుస్సు రాశి వారికి 1 రాజపూజ్యం 5, అవమానం
రాశి వారికి ప్రారంభంగాయకు శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. రాబడికి మించిన ఖర్చులు అవుతూ ఉంటాయి. రుణములు చేయట, స్థిరాస్తులు అమ్మటం ప్రయత్నములు చేయట జరుగుతూ ఉంటాయి. గృహములో అకారణ కలహములు, వ్యవహార చిక్కులు, ఊహించిన మార్పులు, ప్రతి పనికి ఆనందములు ఏర్పడతాయి మేషరాశి వారికి. ఇక వృషభ రాశి వారికి గురుడు 13/5/25 నుండి వృషభ రాశి యందు, అనంతరం మిథున రాశి యందు సంచారం చేయడం వల్ల, తరువాత శని మార్చి 29 నుండి లాభస్థానం అయినటువంటి మీన రాశిలో ఉండటం వల్ల, తరువాత కేతువు 18/5/25 వరకు కన్యా రాశిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి అన్ని విధముల యోగదాయకమైనటువంటి కాలం అండి. వృత్తి వ్యాపారంలో లాభించి రాణించుట, గృహములో వివాహాలు శుభకార్యములు జరుగుట కూడా సంభవిస్తుంది. బంధుమిత్రుల కలయిక, విందు వినోదాల్లో పాల్గొంటారు. సకాలంలో పనులు పూర్తి చేయడం జరుగుతుంది వృషభ రాశి వారికి. ఇక మిథున రాశి వారికి శని మార్చి 29 నుండి ఈ సంవత్సరం అంతా రాజ్యస్థానమైనటువంటి మీనరాశి యందు, రాహువు 18/5/25 వరకు మీనరాశి, తర్వాత కుంభరాశి యందు ఉండడం వల్ల ఈ రాశి వారికి ఒడిదుడుకులుగా ఉంటుంది. ఆదాయం నిర్మించిన ఖర్చులు, తలపెట్టిన పనులు మధ్యలో నిలిచిపోవడం, ఆటంకములు, కాలయాపన జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు, ప్రతి చిన్న విషయములకు కోపము ఎక్కువవుతుండును. బ్యాంకులో డబ్బులు వేస్తుంటాం, కానీ ఏమైపోతాయో తెలియదు. లక్ష వేస్తే నేడు అప్పుడే 10,000 వచ్చేసింది అనుకుంటూ ఉంటాం అన్నమాట. అలా ఉంటుంది మిథున రాశి వారికి. ఇక కర్కాటక రాశి వారు ఉన్నారు. ఈ రాశి వారికి గురుడు 13/5/25 వరకు వృషభ రాశి యందు, తరువాత మిథున రాశి యందు, శని మార్చి 29 నుండి భాగ్యస్థానమైనటువంటి మీనరాశి యందు ఉండటం వల్ల ఈ రాశి వారికి ప్రారంభంగా అన్ని విధములా కూడా జయకరంగా ఉంటుంది. పెండింగ్ వ్యవహారములు పరిష్కారం అవుతాయి. గృహము, వాహనము, ఖాళీ స్థలములు, పాత ఇల్లు కొనుట, క్రయ విక్రయములు, వ్యాపారం దుర్గా సాగి లాభిస్తుంది. ఇక సింహరాశి వారికి ఈ రాశి వారికి గురుడు 13/5/25 వరకు వృషభ రాశిలోను, తరువాత కర్కాటక రాశిలోను ఉండటం వల్ల ఈ రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. తలంచిన కార్యములు జయం, వృత్తి వ్యాపార వ్యవహారంలో ధనాదాయం బాగుంటుంది, అభివృద్ధి ఏర్పడుతుంది, శుభకార్యములు జరుగుతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమములు కూడా ఎవరికి వెళ్తాయి. తరువాత కన్యా రాశి వారికి శని మార్చి 29 నుండి సంవత్సరం అంతా సప్తమ స్థానమైనటువంటి మీనరాశిలో ఉన్న వారికి ప్రారంభంగా భాగ్యదాయకంగా ఉంటుంది. 2-3 రకములుగా ధనాదాయం చేతికి అందుతూ ఉంటుంది. భూములు, స్థలములు కొనుట, స్థిరాస్తిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. విదేశ ప్రయాణములు కూడా అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనం కూడా జరుగుతుంది. తులారాశి వారికి గురుడు 13/5/25 వరకు వృషభ రాశి, అనంతరం మిథున రాశి యందు ఉండడం వల్ల ఈ రాశి వారికి నరఘోష ఎక్కువగా ఉంటుంది. అనంతరం పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. 2-3 రకములుగా ధనాదాయం చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారములు లాభించి రాణించుట జరుగుతుంది. ఫైనాన్స్, షేర్లు వ్యవహారములు పరిష్కరించడంలోనూ విశేష లబ్ధి చేకూరుతుంది. అన్ని రంగముల వారు పైకి వచ్చుట, భూగృహాలు కొనుట, స్థిరాస్తిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇక తర్వాత వృశ్చిక రాశి అండి. ఈ రాశి వారికి గురుడు 13/5/25 వరకు వృషభ రాశి యందు, తరువాత మిథున రాశి యందు, కర్కాటక రాశి యందు ఉండటం వల్ల, కేతువు 18/5/25 వరకు కన్యా రాశి యందు ఉండటం వల్ల వెళితే ముందుకు వెళితే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి కింద ఉంటుంది అన్న మాదిరిగా ఉంటుంది. తలపెట్టిన పనులు ఆలస్యంగా నెరవేరుతాయి. వ్యాపారం వ్యవహారంలో ఆశించిన ఫలితంలో పొందలేకపోవట, డబ్బుకు కొంచెం ఇబ్బంది పడట, రుణములు చేయుట జరుగుతుంది. నమ్మిన వారి వలన మోసములు, దొంగతనములు, కోర్టు వ్యవహార చిక్కులు, శుభకార్యములకు ఆటంకములు, కాలయాపన, భూగృహాలను అమ్ముట జరగవచ్చు. తరువాత ధనుస్సు
రాశి అండి. ఈ రాశి వారికి 13/5/25 వరకు వృషభ రాశిలో ఉంటాడు. అనంతరం మిథున రాశిలోకి వస్తున్నాడు గురుడు. ఈ శని మార్చి 29 నుండి సంవత్సరం అంతా 4వ స్థానంలో ఉంటాడు, అంటే అర్ధాష్టమ శని అన్నమాట. ఈ రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది, ధనాదాయం బాగుంటుంది, వివాహాలు శుభకార్యములు చేస్తారు, తలంచిన కార్యములు జయం జరుగుతుంది, చేయు కృషి వృద్ధిగా ఉంటుంది, వ్యాపార వ్యవహారంలో రాణించట జరుగుతుంది, తలచిన పనులు కొద్దిగా లేటుగా మాత్రం పనులు పూర్తవుతాయి. ఇక మకర రాశి వారికి శత్రు బాధలు, రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. తలంచిన కార్యములకు ఆటంకములు, నమ్మిన వ్యక్తుల వలన మోసపోవుట, అకారణ కలహములు, ఎంత మంచిగా వ్యవహరించుకుందామనుకున్న పేచీలు, వృత్తి వ్యాపారంలో కలిసి రాకపోవుట, అనవసరమైనటువంటి ధన వ్యయం, భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానములు తగ్గుట, కుటుంబ తగాదాలు, వ్యవహార చిక్కులు, వాహన ప్రమాదములు సంభవించి కాలం ఇది. తర్వాత కుంభరాశి వారికి, ఈ రాశి వారికి మే 14గా అన్ని విధముల యోగదాయకంగా ఉంటుంది. చేయి కృషి అభివృద్ధి, నూతన వ్యక్తులతో స్నేహలాభములు, బంధువర్గంలో ఆధిక్యత, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయడం, తీర్థయాత్రలు, దైవ కార్యములలో పాల్గొనట జరుగుతుంది. కోర్టు వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి. గృహమునందు వివాహాది శుభకార్యములు జరిగే సూచనలు మెండుగా కనపడుతున్నాయి. తరువాత మీనరాశి అండి. ఈ మీనరాశి వారికి ప్రతి చిన్న విషయానికి ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. ఆదాయం మించిన ఖర్చులు, రుణములు చేయుట, పూర్వీకుల నుండి వచ్చిన పిత్రార్జితాస్తులు అమ్ముట, స్థిరాస్తి తగాదాలు, ఏ రంగంలో ఉన్న వృత్తి వ్యాపారస్తులకైనా కలిసి రాకపోవట, తలచిన పనులకు ఆటంకములు ఏర్పడుట, ధన ఒత్తిడి, వివాహాలు శుభకార్యములకు కాలయాపన జరిగే సూచనలు ఈ 12 రాశులకి ఈ రకంగా ఉన్నాయి. పంచాంగం చూసినట్లయితే శుద్ధ పాఠ్యం వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 2:44 పాఠ్యం వెళ్ళిపోయి తిరిగి వచ్చేసింది ఈ రోజు. రేవతి నక్షత్రం 6:44 వరకు ఉంది. ఉదయం 7:34 కానీ 9:02 వరకు దుర్ముహూర్తం అయితే మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ సాయంకాలం 4:36 గాయకు 5:24 వరకు దుర్ముహూర్తం జరిగింది. ఈరోజు తెలుగు సంవత్సరాది విశ్వాసనామ సంవత్సరం. మన గ్రామంలో ఉండేటువంటి బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులు అన్ని జాతుల వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ప్రతి వారికి శుభములు కలగాలి, మంచి ఆరోగ్యం ఉండాలి అని చెప్పి ఆ సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీనివాసుని, తరువాత మన వ్యాసేశ్వరుని, ఉమాసహిత వ్యాసేశ్వర స్వామి వారిని, హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత రామచంద్రమూర్తుల వారిని, రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామిని మనం నిరంతరం వారి దర్శనం చేసుకుంటూ వారిని మనకి ఏ విధమైనటువంటి అనారోగ్యములు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని మనం మనసా వాచాక్రమణ వారిని శ్రీరామనవమి అయింది. 7న ధర్మరాజ దశమైంది. అమలాపురం వెంకటబాబు తీర్థం కూడా వేళ. తర్వాత 8వ తారీఖు వాడపల్లి తీర్థం. తర్వాత 14వ తారీఖు 60 సంవత్సరాలు. 26వ తారీఖు శని త్రయోదశి వచ్చింది. సింహాచలంలో చందనోత్సవం 30వ తారీఖు. తర్వాత మే నెల శంకర జయంతి 2వ తారీఖు అయింది. చందకర్తల 4వ తారీఖు. 8వ తారీఖున అన్నవరం సత్యదేవుని యొక్క కళ్యాణం. తర్వాత మళ్ళీ 10వ తారీఖున శని త్రయోదశి వచ్చింది. 11వ తారీఖున పెద్ద కర్తరి. 12వ తారీఖున బుద్ధ పూర్ణిమ, అన్నమాచార్య జయంతి కూడా. తరువాత 15వ తారీఖుని సరస్వతి నది పుష్కరాలు. తరువాత 22వ తారీఖు అంటే మే హనుమత్ జయంతి. మళ్ళీ 24 శని త్రయోదశి. తరువాత 25వ తారీఖున రోహిణి కార్తె.
మే. తరువాత జూన్ 8న మృగశిర కార్తె గురుమూఢం ప్రారంభం. యో వేదాం బ్రహ్మణో వేదాంబుదే తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయు కీర్తం వేదాంతలో భారతేయే బ్రాహ్మణార్షే బ్రాహ్మణవే సర్వాదేవతాః సర్వాదేవతాః యావదేవై దేవతాః సర్వవేద విధి బ్రాహ్మణే వదంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదిభ్యో దివే నమస్కుర్యాం నాస్తింగే ఏతయే ఏతాయ ప్రియవాది పర్యాప్త్యానంతరాయ సర్వస్తోమోదిరాజో ధర్మస్వామి నమస్యాతే సర్వసిద్ధే ఓం వైరజత असौ हरिणे यद्रुक्मो भवतः आभ्यामेवैरमुपयतः परिगृह्णाति वरुणस्य वा अभिषिच्यमानस्यापः इन्द्रियं वीर्यं निरग्रन् तत्सुवर्णकं हिरण्यमभवतो यद्रुक्ममन्त्रदधाति इन्द्रियस्य वीर्यस्यादिर्घाताय सुतमानो भवति सदक्षरः सतायुः पुरुषः सतेन्द्रियः आयुष्यवेन्द्रिये प्रतिष्ठति आयुर्वै हिरण्यम् आयुष्यायेवैरमभिक्षरन्ति तेजो वै हिरण्यं तेजस्यायेवैरमभिक्षरन्ति वक्षो वै हिरण्यं वक्षस्यायेवैरमभिक्षरन्ति सुतमानं भवति सतायुः पुरुषः सतेन्द्रिय आयुष्यवेन्द्रिये प्रतिष्ठति వేదోక్తం పరిపూర్ణమాయమస్తు ఆచరణార్థం మంత్రాభిర్తో యావత్తు పలపదాలు గట్టి విశ్వాక్షం విశ్వసంభవం విశ్వనారాయణం దేవమక్షరం పరమం పరం విశ్వపరమానిత్యం విశ్వనారాయణం పరం విశ్వదేవేదం పురుషస్తద్ విశ్వపదేవదే పరం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం సర్వక్షరం నారాయణ నారాయణం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరోధ్యానాధ్యానం నారాయణ పరః యచ్చకించ జగత్ సర్వం దృశ్యతే శ్రోతిదేవ అంతర్బహిస్థితం సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం సముద్రేందం విశ్వసంభవం పద్మకోశం ప్రతీకాశకం హృదయం చాప్య ధూమకం అధో నిత్యాపి తస్యాంతే నాభ్యాం పరితిష్ఠతి జ్వాలమాలాకులం భాగే విశ్వస్యాయతనం మహతో సంతతకం శ్రావిస్వరం భజ్యాఘోషసంహిమం తస్యాంతే శుచరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగర్విశ్వాక్షో విశ్వతోముఖః సోగ్రభుగ్విభజం తిష్టన్నాహారపతినః కవిః హిర్యగోర్ధ్వమదస్యాయే రశ్మయస్తస్య సంతతః సంతాపైతి స్వందేహమాపాదతమస్తకః తస్య మధ్యే వందిశిఖా హర్యోర్ధ్వా వ్యవస్థితः నీలతో యతమధ్యస్థాద్విద్యుల్లేఖే భాస్వరः నీవారశోకమత్తన్వే పీతాభాస్వర్స్యలోపమా తస్యాసికాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితः సబ్రహ్మ సశివస్రహరిశ్చేంద్రసోక్షరపరమస్వాట్ నాదాదిరాజాయ ప్రసైరసహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే వై శ్రవణోదాయ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వశ